మొన్న కల్వకుర్తి, నిన్న అచ్చంపేట, ఇవాళ మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశెనగ రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు నిర్ణయించిన ధరలపై ఆగ్రహానికి గురైన అన్నదాతలు మార్కెట్ ముందు ధర్నాకు దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేరుశెనగ రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆగ్రహానికి గురైన రైతులు సోమవారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ కార్యదర్శి సహా చైర్పర్సన్ భర్త, సిబ్బందిపై దాడి చేశారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ ముందు పల్లి రైతులు ధర్నాకు దిగారు. ఇవాళ మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో పల్లి రైతులు నిరసన బాట పట్టారు. మంగళవారం మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్కు 8,000 క్వింటాళ్ల వేరుశెనగ వచ్చింది. మధ్యాహ్నం ధరలు నిర్ణయించగా గరిష్ట ధర 6,190 రూపాయలు పలికింది. కనిష్ట ధర 3,500కే పరిమితమైంది. సగటున క్వింటా పల్లి ధర 5,450 రూపాయలుగా నమోదైంది. ఈ ధరలను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన రైతన్నలు వ్యవసాయ మార్కెట్ ముందు ధర్నాకు దిగారు. వారం రోజుల్లో క్వింటాకు 500కు పైగా ధరలు పడిపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధరలు నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 400 నుంచి 5,000 రూపాయలకి చిరవైదు మారున్నారా? 1,400 కింటలు తెచ్చి వేస్తే కూలీలకు 700 రూపాయలు. ఏం ఎట్లా చేయాలి చెప్పు? ఆడి పనులు కాసుకొని కన్నా తిప్పలు వాడి మేము కష్టపడుతుంటే ఏంది అంత ఈ ధరల నుంచి మొత్తం కుమ్మక్కై ఈ రేటు చేసుకోవడం. రేటు 24 గంటలు తిప్పలు పడతాడు. శనగకాయ తెచ్చి పోసి రోడ్డు మీద కూర్చున్నాము. మాకు ధర లేదు. 3,000 కింటాలు, 3,200 కింటాలు మొత్తం మేము ఏం బతకాలి? 14,000 కింటాలు పలుకు కొట్టబోయినాము. ఇప్పుడు కనీసం 10,000 వేసుకున్నాం. 3,000 వేసుకుంటున్నాడు. ఆడపడుచుకి 500 పెట్టి కూలి బతికిస్తున్నాం మేము. అలా వచ్చిన కూలి లేదు, మాకు ఏం పడతలేదు. మీరు యా ధర కట్టిస్తారో కట్టేయండి. మాకు 3,000 ధర మేము వల్ల ధర ఎంత కట్టిస్తారో కట్టేయండి. గవర్నమెంట్ రేటు అప్పుడు 14,000 కింటాలు తీసుకుపోయినాము. అదే రేటు కట్టేయండి మాకు. 12,000 14,000 పలుకు వేసి కొని మేసే బతుకున్న ఆడేలో 700 కూలి, మందులకు, లాగోడికి, ట్రాక్టర్లకు, మిషన్లకు, కలుపుగుళ్ళకి ఇవన్నీ ధరలు పెట్టి మేము ఎక్కడ సార్ మాకు వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఏంది? ఉరి పోసుకొని చచ్చిపోవాలన్నా? గవర్నమెంట్కి వెళ్ళి ఇవ్వాలి, కరెక్ట్ ఇవ్వాలిరా. మాకు ఇస్తలేరు. ఎవరు అడగడానికి లోపల కోరిస్తలే ఉన్నాడు, కోరిస్తలేడు. బయటనే వంచుకున్నారు వాళ్ళు పారాలు. మైకిలు ఎత్తారు, ఫస్ట్ మైకిలు ఎత్తలేరు. ఎవరిని అడగాలి? ఆ సార్ పోయి అడగాలి. మార్కెట్ ముందు ధర్నాకు దిగిన అధికారులు స్పందించకపోవడంతో అక్కడి నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కూడలి వద్ద ధర్నాకు దిగడమంటూ బయలుదేరారు. మధ్యలో రైల్వే గేటు వద్దే పోలీసులు నిరసనకారులను నిలువరించారు. ధరల విషయంలో మార్కెట్ కమిటీలో చర్చించాలని పోలీసులు సూచించగా రైతులు తిరిగి మార్కెట్కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ నవీన్, ఎంఆర్ఓ ఝాన్సీరామ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మార్కెట్ కార్యదర్శి భాస్కర్ వ్యాపారులను పిలిచి చర్చలు జరిపారు. మంగళవారం ఖరారైన ధరలకు క్వింటాలకు 200 రూపాయలు అదనంగా చెల్లించేందుకు వ్యాపారులు అంగీకరించడంతో ఆ ధరకు సమ్మతించిన రైతులు తూకం వేసుకోవాల్సిందిగా బెక్కరి అనిత ప్రకటించారు. ధరలు తక్కువని భావిస్తే గురువారం అమ్ముకోవాలని సూచించారు. ఈరోజు రైతులు కొంచెం వాళ్ళకు రేటు తక్కువ వచ్చింది, వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంచెం ఆవేశపడి కొంచెం ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఏర్పడింది. అందరం కూర్చొని లోపల కూర్చొని చర్చించుకున్నాము. మా ట్రేడర్లను కానీ మా కమిషన్ ఏజెంట్లను కానీ అందరినీ పిలిపించి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు రైతులు ఎవరైతే టెండర్ చేసుకున్నారో దాని మీద 200 రూపాయలు పెంచడం జరిగింది. క్వింటాల్కి 200 రూపాయలు వాళ్ళు ఏ విధంగా అయితే టెండర్ చేయించుకుంటారో వాళ్ళ రేటు పైన 200 రూపాయలు పెంచడం జరిగింది. నచ్చితేనే ఈరోజు మీరు కాంటాలు చేయించుకోండి, లేకపోతే ఎల్లుండొచ్చి మళ్ళీ రీటెండర్ చేయించుకొని ఈరోజు నచ్చలేదు, రేట్ నచ్చలేదు అంటే ఎల్లుండొచ్చి చేయించుకోమని వాళ్ళకు మేము చెప్తా ఉన్నాము. కొంచెం ఇప్పుడు సద్దు మణిగింది, రైతులు కూడా సమ్మతమే ఉన్నారు దానికి. వేరుశెనగకు కనీస మద్దతు ధర 6,743 రూపాయలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని మార్కెట్లలో పల్లీకి అంతకంటే తక్కువ ధరలు పలుకుతున్నాయి. కనిష్ట ధరలు 3,000కు మించడం లేదు. ఈసారి పంట నాణ్యంగా లేదు. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి తగ్గింది. తెగుళ్ల నివారణకు పురుగుమందులు వాడి పెట్టుబడులు పెరిగాయి. కనీసం చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధర లేదు. దీంతో నష్టాలతో కూరుకుపోతున్న వేరుశెనగ రైతు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.